మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. మనసంతా నువ్వే సినిమాలో చాలా అద్భుతమైన మూమెంట్స్ ఉన్నాయి. అంటే నేను షార్ట్ డివిజన్ వాటి గురించి చెప్పట్లేదు గానీ, వాటిని మూమెంట్స్ అనొచ్చేమో. బట్ క్లైమాక్స్‌లో సముద్రం దగ్గర ఉదయ్ కిరణ్ ఏడుస్తూ ఉంటాడు. అవును. అప్పటిదాకా సునీలు అసలు సూపర్‌గా నవ్వించుంటాడు. అప్పటిదాకా సినిమా అంతా నవ్వించుంటాడు. సునీలు ఉదయ్ కిరణ్ దగ్గరికొచ్చి, "ఒక్కోసారి వర్షం గూడా మనకు మేలు చేస్తదిరా, కన్నిటిని కనిపియకుండా చేస్తదన్నప్పుడు" ఆయన బ్లో ఔట్ అయిపోతాడప్పుడు. అసలు ఆ యాక్టింగ్ గాని, ఆ సీన్ గాని, ఆ మూమెంట్ గాని, అంటే నాకిప్పుడు చెప్తుంటే కూడా నాకు చాలా ఫేవరెట్ షాట్ అనమాట అది. సో, ఆ రోజు షూటింగ్ అప్పుడు అది ఎలా జరిగిందో ఒకసారి చెప్పండి? అది యాక్చువల్‌గా ఆ డైలాగ్ చెప్పినప్పుడే నాకు డైరెక్టర్‌గా అడ్వాన్స్ ఇచ్చారు. అవునా? ఆ సినిమాకి. ఎందుకంటే ఈ సీన్ రాయగలిగిన వాడు ఆ! ఈ సినిమాని హ్యాండిల్ చేయగలడని. ఆహా! 25,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే. నేను ఫస్ట్ బలమైన షాటే గుర్తుపెట్టుకున్నా. చాలా బలమైనది అది. అదే ఒక ప్రెషర్‌ని క్రియేట్ చేసింది. ఏంటంటే అది స్టోరీ సిట్టింగ్‌లో తెగ నచ్చేసింది. ఆ తర్వాత స్క్రిప్ట్ ఎలా షేప్ అప్ అవుతున్నా అది మారకుండా ఉండటానికి తాతలు దిగొచ్చింది. దాన్ని ఎంఎస్ రాజు గారికి హీరోకి ఒక నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ ఉండాలి. కోలాహలంగా ఉండాలి. కామెడీ హిలేరియస్‌గా ఉండాలి. ఇలా ఉండేది ఆయనకి. హ్మ్. హ్మ్. ఉదయ్ కిరణ్ మీదే మొత్తం బరువేయలేము. సునీల్ ఒక్కడినే పెట్టలేము అని. సో, ఆలీ వేణుమాధవ్ ఇలా రెగ్యులర్ హీరో ఫ్రెండ్స్‌ని అలాగా ఆ కాలనీలో బ్యాచ్ లాగా దింపేద్దాము. తిరుపతి ప్రకాష్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు అప్పట్లో. బండ్ల గణేష్ గారు. అవును. అయితే నాకేంటంటే ఇతను ఒక అనాథ. ఎవరో తెచ్చి పెంచుకుంటున్నారు. ఎక్కడో ఒక మొహమాటం ఉంటుంది. ఒక ఇంట్రావర్ట్ లాగా ఉండాలి. అదైతేనే ఈ సెకండ్ హాఫ్‌కి ఈ హీరో మీద ఎమోషన్ వస్తది. ఒక ఎక్స్‌ట్రావాగెంట్‌గా నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్‌తో ఆయన యాంగిల్ ఏంటంటే చంద్రమోహన్ వీడిని అంత బాగా చూస్తున్నాడని ఎందుకు అనుకోవు అన్నది ఆయన. హీ వాజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ వే. కానీ నాకు సెకండ్ హాఫ్ పోతుంది అన్నది. హ్మ్. సో, ఒకడే ఫ్రెండ్ ఉండాలి. ఎమోషన్ అయినా, కామెడీ అయినా 2 వాడే పంచుకోవాలి. వాడికి కూడా తెలియకూడదు వీడి బాధ. అందుకని వాడు ఇండైరెక్ట్‌గా "అరే నాకు తెలుసు నువ్వు దాస్తున్నావని" అని చెప్పేలాగా ఈ సిట్యుయేషన్ క్రియేట్ చేసి అది చెప్పినప్పుడు ఆయన హి ఫెల్ట్ సో హ్యాపీ. కానీ అది మాకు ఎలాంటి ప్రెషర్ అంటే అది సెట్‌లో షూటింగ్ జరుగుతుంటే నువ్వు చెప్పినప్పుడు వచ్చిన ఫీలింగ్ రాలే. రీ రికార్డింగ్ లేకుండా ఎడిటింగ్ రూమ్‌లో చూస్తే నువ్వు చెప్పినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయమ్మా ఇప్పుడు అంత లేదు. ఆ! ఇలాంటి ప్రెషర్‌లో అది రీ రికార్డింగ్ కూడా అయ్యి, ఎవ్వరినెప్పుడు తన వల్ల పాట కూడా యాడ్ అయ్యి, హ్మ్. ఆ రీల్ మొత్తం ఆ ఎమోషన్‌లో కరెక్ట్. అందరం తడిసి మునకలై ఆ ట్రావెల్ చేసినప్పుడు హమ్మయ్య! వి వర్ సో కాన్ఫిడెంట్ లైక్ మొట్టమొదట ఈ సినిమాను ఓకే చేసిన ఆ సీన్‌లో డైలాగ్ ఇప్పటిదాకా అది పాపం పరుచూరి వెంకటేశ్వరరావు గారికి ఇవ్వాలి క్రెడిట్. హ్మ్. ఆయన చాలా కష్టపడ్డారు. అది పోకుండా ఉండాలి, బాగా ఉండాలి. దానికోసం లాజికల్‌గా స్క్రీన్ ప్లే రాయాలి. దాన్ని అది అబ్బెట్టుగా రాకుండా న్యాచురల్‌గా అది ఇన్వాల్వ్ కావాలి. హ్మ్. 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 ఎందుకంటే ముందు సీన్‌లన్నీ మారిపోతూ ఉన్నాయి స్టోరీ డిస్కషన్‌లో. సో, ఇది మాత్రం పట్టుకొని ఎలా వెళ్లాడతాం కష్టమైంది అది. అండ్ ఈ సినిమా మొత్తం మీద ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సునీల్ గారి క్యారెక్టర్. సో, అంటే అప్పటికి గూడా సునీల్ గారు ఇంకా స్టార్ అయితే అవ్వలేదు. బట్ ఈ సినిమాతోనే ఆయనకి అంత పెద్ద స్టార్‌డమ్ స్టార్ట్ అయింది. సో, వై సునీల్? సునీల్ మాత్రమే ఎందుకు? ఎలా సెలెక్ట్ చేశారు? సునీల్ యాక్చువల్లీ అప్పుడే చిన్న చిన్నగా అతను 'నువ్వు నేను', 'నువ్వు నాకు హ్మ్. నచ్చావు' అన్నీ చేస్తున్నారు. షూటింగ్‌లో ఉన్నారు. నాకు 'భిక్షు' గారి దగ్గర తను రవీంద్ర భారతిలో కార్గిల్ వార్ మీద ఒక మైమ్ చేశారు. హ్మ్. ఒక బ్యాలే. అందులో సునీల్ టాలెంట్ నిజంగా చెప్తున్నా ఇవాల్టికి ఇండస్ట్రీ అంత 100% వాళ్ళేదనిపిస్తుంది. సునీల్ గారినా? హ్మ్. అంటే హీ వాజ్ సో న్యాచురల్. ఒక డైలాగ్ లేదు. కంప్లీట్‌లీ ఎక్స్‌ప్రెసివ్. బాడీ మొత్తం ఎనాక్ట్ చేయాలి మైమ్‌లో. లైక్ అర్థం అవ్వాలి కదా ఆడియన్స్‌కి. అది కార్గిల్ వార్ లాంటి ఒక సీరియస్ ఎమోషనల్ సబ్జెక్ట్. ఆయనేం కామెడీ చేయలే. హ్మ్. హీ పెర్ఫార్మ్డ్ ఇట్ సో వెల్ ఆ ట్రూప్‌లో. 'భిక్షు' గారి ట్రూప్‌లో. నేను ఆడియన్స్‌లో చూసానది. హ్మ్. నేను ఫిక్స్ అయ్యాను. హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు సునీలే. ఈ ఏజ్ హీరోలకి అతను రైట్ ఏజ్ అప్పుడు. హ్మ్. హ్మ్. ఉదయ్ కిరణ్ ఏజ్‌కి కొత్తగా ఒక ఫ్రెండ్ అవును. ఉండాలంటే అన్‌డౌటెడ్లీ ఇట్ వాస్ సునీల్. మీరిందాక చెప్పిన వేణుమాధవ్ గారు, అలీ ఆ గారు లిస్ట్ వీళ్ళందరూ పెద్దయిపోద్ది. సీనియర్ ఆవిడ పెద్దవాళ్ళు. పెద్దయిపోతారు. వాళ్ళు అప్పటికే చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు బిగినింగ్ ఏజ్ వరకు మహేష్ బాబు వరకు వాళ్ళే ఫ్రెండ్స్. హ్మ్. హ్మ్. ఆ మొనాటని బ్రేక్ చేయాలనుకునేవాడిని. జస్ట్ టు యాడ్ ఫ్రెష్‌నెస్ టు ద ఫిల్మ్. సునీల్ చిన్న చిన్న క్యారెక్టర్‌లో కామెడీ చేస్తున్నారు గానీ, ఫుల్ లెంగ్త్‌గా అసలు ఒక కమెడియన్ లాగా అవును. ఒక కరెక్ట్. స్టాంప్ పడేలాగా లేదు అని దెన్ ఆయన్ని పెట్టాలన్నది బాగా గట్టి ఫైట్ చేసింది. బ్యాక్ డ్రాప్‌లో మీకు సునీలు, త్రివిక్రమ్ గారు ఫ్రెండ్స్ కాదా?
అవును. అందుకనే అది ఆ ఫ్రెండ్‌షిప్‌లోనే అది త్రివిక్రమ్ దాచేస్తున్నారు. గారు అంటే ఎప్పుడు చెప్పలే సునీల్‌కి మీ సినిమాలో చూడండి అలా ఎప్పుడు డిస్కషనే రాలే. హ్మ్. ఇన్‌ఫాక్ట్ నేను సునీల్‌ని బతిమలాడుతుండేవాడిని. ఈ నా సినిమా వచ్చినప్పుడు వేరే ఏవొచ్చినా వదిలేయండి. హ్మ్. మీ డేట్ లేదని ఒక కారణంతో నేను ఒక సీన్ షూటింగ్ చేయలేకపోతే, నేను అనుకున్న క్యారెక్టర్ నేను మీకు ఇవ్వలేను. హ్మ్. హ్మ్. సో, మీ డేట్స్ క్లాష్ కాకూడదు. ఎందుకంటే అప్పుడు సినిమాకి 5 రోజులు చొప్పున 5 సినిమాలు చేస్తుంటే, హ్మ్. ఆ 5 సినిమాల రెమ్యూనరేషన్ నేను ఇస్తానండి. నన్ను నమ్మి ఆ 20 రోజులు నాకే ఇవ్వండి అని ఇలా బతిమలాడుకునేవాడిని. సునీల్ గారిని. ఐ వాస్ ఆఫ్టర్ హిమ్. హ్మ్. సునీల్‌ని ఈ సినిమాలో ఉంచడానికి ఏమేమి చేయగలనో ఒక డైరెక్టర్‌గా అన్నీ చేశా. అది చాలా పెద్ద ప్లస్ అయింది. అది ఆయనకి, సినిమాకి, నాకు అందరికీ ప్లస్ అయింది. వి వర్ లైక్ సూపర్ హ్యాపీ. అందుకే ఇవాల్టికి మా రిలేషన్‌షిప్ అంత హెల్తీగా, ఆర్గానిక్‌గా ఉండింది. అండ్ రీమా సేన్ గారి అంటే ఒక హీరోయిన్ తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసే హీరోయిన్ ఒక డ్రీమ్ రోల్ అనుకోవచ్చు. అందరికీ దక్కే అవకాశం కదా! అలాంటి ఒక క్యారెక్టర్. సో, రిలీజ్ అయినాక ఆమె ఎలా ఫీల్ అయింది? ఆమె నిజంగానే మీరన్నట్టు డ్రీమ్ రోల్ అన్నది ముందు గెస్ చేసేలాగా ఉండదు కదా! సినిమా మేకింగ్‌లో. రీమాకి తెలీదు, నాకు తెలీదు ఆ క్యారెక్టర్. మీకు కూడా తెలీదా? ఎవరికీ తెలీదు. మేకర్స్‌గా మనకి ఎప్పుడూ తెలీదు. అన్‌లెస్ ఆడియన్స్‌లో నుంచి రిజల్ట్ వస్తే తప్ప ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలీదు. హ్మ్. ఎడిటింగ్ రూమ్‌లో చూసి ఈ అమ్మాయి ఈ ఇక్కడ కొడుతుందని. ఎందుకంటే ఓ పక్క నుంచి 'మనోహర' పాట రిలీజ్ అయిపోయింది. అందులో రీమా ఒకలా ఉంటుంది. ఆల్రెడీ చిత్రంలో 'ఏకాంత వేళ'. సో, ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎక్స్‌పెక్టేషన్‌లు మన సినిమాలో ఉండవు. హ్మ్. అలాంటి ఒక పాట లేదు. సో, మనం భయంగానే చేసాం. ఒక సాఫ్ట్ సోబర్ క్యారెక్టరు. అవును. గర్ల్ నెక్స్ట్ డోరు. పద్ధతిగా చుడీదార్‌లు అవి యేసుకొని ఇక అసలు ఎక్కడా ఒక గ్లామరస్ యాంగిలే టచ్ చేయకుండా సినిమా చేయాలని అనుకున్నా. ఆ స్కిన్ షో లేదు. యంగ్ ఆడియన్స్‌కి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి 'రేమా సేన్' క్యారెక్టర్ నుంచి ఒక 'మనోహర' లాంటి సూపర్ హిట్ సాంగ్ లేదు. ఎక్స్‌క్లూజివ్‌గా ఆ అమ్మాయి మీదే ఫోకస్ చేయటానికి. జస్ట్ షీ ప్లేడ్ వన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అది ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అది మిస్‌ఫైర్ కూడా అవ్వచ్చు అనుకునేవాడిని. భయపడ్డారు. నాకు భయమే. నాకు 'రేమా సేన్' వద్దనే నేను. ఆహా! ఎందుకంటే ఎవరో కొత్త అమ్మాయి అయితే ఏమి ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. 'రేమా సేన్' అయితే ఉదయ్ కిరణ్ తోటి అలాంటి ఒక బెడ్‌రూమ్ సాంగో, ఏదో ఒక రొమాంటిక్ యాంగిల్ ఏదైనా ఉండాలని. అటు తన్నురైతోను లేదు, ఇటు రీమాతోను లేదు సినిమాలో. ఓన్లీ కథుంది. అందులో పాత్రలున్నాయి. సో, దానికి 'రీమా సేన్' బ్యాక్ ఫైర్ అవుతుందా అని డౌట్ ఉండింది. బట్ 'ఎంఎస్ రాజు' గారు చాలా కాన్ఫిడెంట్. లేదు ఆ అమ్మాయే ఫిక్స్. తన్నురాయే ఫిక్స్. ఈ హ్మ్. 2 ఆయన చాయిస్‌లే. హ్మ్. ఓకే. ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చేసాక మాకు చెప్పారు. హ్మ్. సరే ఇంక మన పాత్ర మనం మన పాత్రలాగా మనం చేయించుకొని వెళ్ళిపోదాం. లెట్ అస్ నాట్ చేంజ్ ద స్క్రిప్ట్ ఫర్ హీరోయిన్ అని చెప్పి ఆమె ఆమెతో చేయించేసాం. ఆమె చాలా చేసింది యాక్చువల్లీ. తను అది ఓన్ చేసుకోవటం కష్టం. ఒక తెలుగు అమ్మాయిలాగా మన సెన్సిబిలిటీస్, మన ఎక్స్‌ప్రెషన్స్, మన సాఫ్ట్‌నెస్, ఒక పక్కింటి అమ్మాయిలాగా లవబుల్‌గా చేయటం, ఆ చిన్న చిన్న క్యూట్ రియాక్షన్స్. అవును. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఆ అమ్మాయి గనక సరిగ్గా యాక్ట్ చేయకపోతే మొత్తం తుస్సుమంటది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్యే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉంటది. వాళ్ళకి క్లైమాక్స్ ఏం పెయిన్ లేదు. అంతా గూడా తనదే. ఆ! అంటే లాస్ట్ పీక్స్ సీనొచ్చేసి త త హాస్పిటల్‌లో తను పరిగెత్తుకుంటూ ఆ! బెడ్ దగ్గరికి రావాలి. సో, అక్కడ తను వచ్చే ఎమోషన్ గాని చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ మీరు ఆ జెప్పింది. అమ్మాయి చాలా ఓన్ చేసుకుంది. కరెక్ట్. చేసుకొని చేసింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.